అందరికీ ఇవాళ తిరువల నెల 3వ శనివారం కదండి. మేము ఆ గోవిందుడి కోసం ఏమేమి నైవేద్యాలు చేసామో చూసేద్దాం రండి. మొదటిగా ముద్దపప్పు చేసాము. దానికోసం ఒక 1/2 కప్ కందిపప్పు తీసుకోవాలి. బాగా కడిగిన తర్వాత ఒక 1 కప్ వాటర్ పోసుకొని అందులోని 5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు వేసుకోవాలి. అరగంట నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్ చేసుకోవాలి. తర్వాత పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం నూనెలో ఉడియము, తెల్లగడ్డ, ఎండుమిర్చి అండ్ కరివేపాకుతో పోపు పెట్టేసుకోవాలి. ఇక్కడ మా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ పులగూర. దానికోసం ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. 2 స్పూన్స్ పప్పుని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, రుచికి తగినంత మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి, వంకాయలు, టమాటాలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ముందుగా నానబెట్టుకున్న పప్పు, చింతపండు వేసుకొని వేయించుకొని ప్రెషర్ కుక్ పెట్టుకోవాలి. ఒక విజిల్ తర్వాత ఈ పుల్లగూరని మెత్తగా ఎనుపుకోవాలి. అంతే, పుల్లగూర రెడీ. తర్వాత అరటికాయ తాలింపు కోసం అరటికాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు పోసి ఉప్పు వేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసి అరటికాయ తోలుని ఒలుచుకొని కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, పల్లీల పొడి వేసుకుంటే మన అరటికాయ ఫ్రై రెడీ. దీంతోపాటు మేము పాలన్నం కూడా చేసామండి స్వీట్ కోసం. తర్వాత గుమ్మడికాయ తాలింపు కోసం ఒక గుమ్మడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్లో గుమ్మడికాయ ముక్కలు వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ప్రెషర్ కుక్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు చేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని వేయించుకోవాలి. దాంతోపాటు ఒక ఆనియన్, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు అండ్ పప్పుల పొడి వేసి వేయించుకోవాలి. అంతే. తర్వాత నైవేద్యం కోసం మేము ఉద్దివడ చేసాము. 2 గ్లాసులు ఉద్దిపప్పు తీసుకొని బాగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నానిన పప్పుని మిక్సీలో వేసుకొని నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మేమైతే ఇక్కడ సింపుల్గా జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు వేసుకొని కలుపుకొని వడలుగా చేసుకున్నాం. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఆ గోవిందుడికి పూలు, పళ్ళు, సలివిడి, పంచామృతంతో మా నైవేద్యాన్ని సమర్పించుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.